ఒకటి ప్రభుత్వం కూడా కొంతమందిని ఇక్కడ చదివించే ప్రయత్నం చేయాలి. మన దగ్గర కూడా ఇలాంటి ఒక ఎల్ఎల్ఎం డిగ్రీని కనుక ఆఫర్ చేయగలిగితే చాలా మేలు జరుగుతుంది. రైతులకి చట్టాన్ని దగ్గర చేయటంలో మరొక వినూత్న ప్రయత్నం ఇది అమెరికాలో మరొక ఉదాహరణ. మనం ఇంతకుముందు వరకు మాట్లాడుకున్నది వ్యవసాయ చట్టాలపై నిపుణులను తయారు చేయటం కోసం ఉద్దేశించిన ఒక ఎల్ఎల్ఎం డిగ్రీ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా వ్యవసాయ చట్టాలపై విస్తృత అధ్యయనం కోసం ఏర్పాటు చేయబడిన అగ్రికల్చర్ లా సెంటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మూడోది ఇప్పుడు మీ ముందు ఏదైతే స్క్రీన్లో కనపడుతుందో ఇది ప్రభుత్వం నిర్వహించేది కాదు, ఒక నాన్ ప్రాఫిట్ గ్రూప్, అంటే ఒక స్వచ్ఛంద సంస్థ 30 సంవత్సరాలుగా అమెరికా దేశంలో చట్టాలని రైతుకి దగ్గర చేసే ప్రయత్నం, చట్టాలను వినియోగించుకొని రైతుకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. దాని పేరే ఫ్లాగ్ అని ఉంటుంది, FLAG, ఫార్మర్స్ లీగల్ యాక్షన్ గ్రూప్ అనేది దాని పూర్తి పేరు. కొంతమంది న్యాయవాదుల బృందం ఒక 30 ఏళ్ళుగా ఈ సంస్థని ప్రారంభం చేసి ఎవరైతే కుటుంబ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారో అమెరికాలో, కంపెనీలు చేసిన వ్యవసాయం కాకుండా కంపెనీలు కనుక వ్యవసాయం చేస్తే ఆ కంపెనీలకు వాళ్ళకు ఒక లీగల్ టీం ఉంటుంది, వాళ్ళకున్న లీగల్ సమస్యలన్నీ వాళ్ళే చూసుకుంటారు. కానీ ఎవరైతే కుటుంబాలు వ్యవసాయంలో ఇంకా అమెరికాలో ఉన్నారో వాళ్ళకి చట్టపరమైన అవసరాలు ఏర్పడినప్పుడు ఆ అవసరాలు తీర్చడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. దాని పేరు ఫ్లాగ్, ఫార్మర్స్ లీగల్ యాక్షన్ గ్రూప్. వీరు ఈ రైతుకి ఇట్లాంటి సేవలు అందించే ప్రయత్నం చేస్తారు. చాలా అంశాలపై పనిచేస్తారు. కొత్త చట్టాలు తయారు చేయడంలో సలహాలు ఇవ్వటం కావచ్చు, కేసులు ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన కేసులు వీళ్ళు టేకప్ చేసి రైతుల కోసం ఫైట్ చేయడం కావచ్చు, చట్టాల మీద అవగాహన కల్పించడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. మన దగ్గర కూడా గత సంవత్సర కాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రయత్నం మేము మొదలుపెట్టింది. ఈ రెండు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఒకటి ఫ్లాగ్ అనే సంస్థ, రెండవది ఇంతకుముందు మాట్లాడుకుంటున్న అగ్రికల్చర్ లా సెంటర్, రెండింటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ రెండింటిని కంబైన్ చేసుకుంటూ లీఫ్ అనే పేరుతోటి, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ అనే పేరుతోటి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలని ఇంకొంచెం మెరుగ్గా, ఇంకొంచెం వినూత్న పద్ధతిలో ఇక్కడ రైతులకు అందుబాటులో చేసే ప్రయత్నం. ఒకటి చట్టాలపై అధ్యయనం, రెండోది రైతులకి భూమి సమస్యలు, వ్యవసాయ సమస్యలు వచ్చినప్పుడు విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి కావచ్చు, రైతులకి న్యాయ సహాయం అందించే కార్యక్రమాలు హైదరాబాద్లో ఉన్న లీవ్ సంస్థ ద్వారా చేయటం జరుగుతుంది. ఇది మూడొక ఉదాహరణ, ఒక ఆచరణీయమైన ఉదాహరణ. ప్రభుత్వమే ఇట్లాంటి పని చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది స్వచ్ఛంద సంస్థ. మన దేశంలో అయితే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేయొచ్చు. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ఫార్మర్స్, రైతుల కోసమే ఒక ప్రత్యేకమైన స్కీమ్ని లీగల్ సర్వీస్ అథారిటీ తీసుకురావచ్చు. ఇప్పటిదాకా గిరిజనుల కోసం తీసుకొచ్చారు, పేదరిక నిర్మూలన కోసం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు,